అలాగే ఇంటర్వ్యూలో డ్రెస్ కోడ్ ఎస్, ఇట్స్ మస్ట్ అండ్ షుడ్ ఏదైనా వెళ్ళిపోవచ్చా మనం దేంతో నో అయినా? వే అండి. యూ హ్యావ్ టు డ్రెస్ అకార్డింగ్ టు ది సిచ్యువేషన్. డ్రెస్సింగ్ అనేటువంటిది ఫస్ట్ ఇంప్రెషన్ అండి. మీరు బోర్డులోకి ఎంటర్ అవుతూనే ఒక అభ్యర్థి పట్ల సానుకూల దృక్పథాన్ని ఏర్పాటు చేయాలి అంటే మీ డ్రెస్సింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డ్రెస్సింగ్ అంటే ప్యాంటు షర్టు మాత్రమే కాదు, ఆడపిల్లకు ఒక డ్రెస్సింగు, మగపిల్లలకు ఒక డ్రెస్సింగు ఉందండి. అదేవిధంగా మీరు వెళ్తున్నటువంటి జాబ్ అంటే యు ఆర్ గోయింగ్ ఫర్ ఎ కార్పొరేట్ జాబ్ ఇన్ ఏ వెరీ బిగ్ లీడర్షిప్ రోల్ ఆర్ మిడిల్ మేనేజ్మెంట్. ఎస్, గో విత్ ఏ టై, షూ, ప్యాంట్, ఇన్ షర్ట్ అండ్ బ్లేజర్ అండ్ ఎవ్రీథింగ్ యూ గో. దట్ ఈస్ అ కార్పొరేట్ స్టైల్. లేడీస్ విషయం దగ్గరికి వచ్చేసరికి ఎస్, దే కెన్ గో ఇన్ ప్యాంట్ అండ్ షర్ట్ ఆల్సో, కార్పొరేట్ స్టైల్ కాబట్టి. వెన్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ఎ గవర్నమెంట్ జాబ్ యూ షుడ్ హ్యావ్ ఎ డిఫరెంట్ అటైర్. అక్కడ డ్రెస్సింగ్ అనేటువంటిది డిఫరెంట్గా ఉండాలి. స్త్రీలు అయితే కనుక ఒక డ్రెస్సింగ్, పురుషులు అయితే ఇప్పుడు పురుషుల గురించి మాట్లాడదామండి. ఆ జెంట్స్ ఏ విధంగా డ్రెస్ వేసుకోవాలి. సాధారణంగా ఏం చెప్తారంటే బ్లూ కలర్ షర్టు లేకపోతే నేవీ బ్లూ ప్యాంటు వేసుకోమంటారు. అది కాదండి, డార్క్ కలర్ ప్యాంట్ అండ్ లైట్ కలర్ షర్ట్. డోంట్ స్పెసిఫై ద కలర్స్. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా ఆ బ్లూ కలర్ షర్టు అండ్ నేవీ బ్లూ కలర్ ప్యాంటు వేసుకుని వెళ్తే బ్యాండ్ మేళ నుంచి వచ్చారా అని అడుగుతారు. సో దే షుడ్ వేర్ ఏ డార్క్ కలర్ ప్యాంట్ అండ్ లైట్ కలర్ షర్ట్ with a matching belt, in shirt and matching shoe and matching socks. ఆ సాక్స్ కూడా మీరు కూర్చున్నప్పుడు అది కనిపిస్తుంటుంది. మీరు వేసుకున్నదేమో బ్లాక్ షూ అండ్ లోపల వైట్ సాక్స్ వేసారు అనుకోండి, ఎంత అగ్లీగా కనిపిస్తుంది. మ్యాచింగ్ సాక్స్ అండ్ షూ షుడ్ బి నీట్లీ పాలిష్డ్. అండ్ మీకు సూట్ అయ్యేటువంటి డ్రెస్సు అది ఆ యొక్క డ్రెస్ వేసుకున్న తర్వాత ఇఫ్ యూ హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ పుట్టింగ్ ఎ టై ఆర్ ఎ బ్లేజర్, వేర్ ఇట్. మీకు అలవాటు లేదు, దెర్ ఈజ్ నో ప్రాబ్లం ఎట్ ఆల్, దెర్ ఈజ్ నో ప్రాబ్లం ఎట్ ఆల్. మీరు డైరెక్ట్గా వితౌట్ టై అండ్ వితౌట్ బ్లేజర్ వెళ్ళొచ్చు. అదేం డిసైడింగ్ ఫ్యాక్టర్ కాదు. ఇస్త్రీ చేసినటువంటి బట్టలు, ఐరన్ చేసి ప్రెస్ చేసినటువంటి బట్టలు వేసుకెళ్ళాలి. ఇది నార్మల్ ఇంప్రెషన్. లేకపోతే అటైర్ మిగిలినటువంటి ఎలా ఉండాలంటే నీట్లీ హెయిర్ కట్ అనేది నీట్గా ఉండాలి. మీరు చూస్తూ ఉంటారు ఈ యొక్క లేటెస్ట్ స్టైల్స్ కనుక చూసుకున్నట్లయితే ఈ పక్కన తీసేస్తారు, ఇదంతా కూడా జుట్టు. అటువంటిది కాదు, డీసెంట్ హెయిర్ కట్ అండ్ మేకప్ లేకుండా జస్ట్ చెమట పట్టకుండా ఉన్నటువంటి ముఖం నీట్గా వాష్ చేసుకోవాలి. గోల్డ్ నీట్గా మొత్తం కట్ చేసుకోవాలండి. చేతికి ఉన్నటువంటి రింగులు, ఈ గోల్డ్ రింగ్స్, గోల్డ్ చైన్స్, వీటిని అన్నిటిని కూడా అవాయిడ్ చేయాలి. దిస్ ఈజ్ ద అటైర్ ఫర్ జెంట్స్. లేడీస్ విషయం దగ్గరికి వచ్చేసరికి వీఆర్ ఇండియన్స్ కాబట్టి నేనేం సజెస్ట్ చేస్తానంటే, ఇది రూల్ అని నేను చెప్పను, నేనేం సజెస్ట్ చేస్తానంటే బెటర్ టు వేర్ ఏ శారీ. భారతీయతను చూపించడం కోసం శారీ వేసుకోండి. మళ్ళీ ఆ శారీలో ఏ శారీ వేసుకోవాలి? నో డిజైన్డ్ శారీస్, నో ఫ్యాషన్ శారీస్. మీరు వేసుకోగలిగితే కాటన్ శారీస్. మనకి స్మితా సబర్వాల్ కలెక్టర్ మేడం గారు ఉన్నారు, ఆవిడ వేసుకునేటువంటి డ్రెస్సింగ్ చూడండి, చాలా హుందాగా ఉంటుంది. సో ఆ విధంగా కనుక చూసుకున్నట్లయితే ఆ యొక్క లైట్ కలర్ శారీస్ విత్ డిజైన్ లేకుండా ఉన్నటువంటివి నేత చీరలు కానీ లేదా కాటన్ చీరలు కానీ కట్టుకోవాలి. ఆ చీరకు ఒక స్పెషాలిటీ ఉందనుకోండి, మీకు అద్భుతంగా ఒక ప్రశ్న కలిసి వస్తుంది. అమ్మ ఈ చీర కట్టుకున్నావు, అసలు ఈ చీర ఎక్కడ నేసింది, ఏది కంచి చీర లేకపోతే ధర్మవరం చీర లేకపోతే పోచంపల్లి చీర ఏంటి, దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, ఓ ప్రశ్న పడచ్చు, మీ అదృష్టం, ఓ ప్రశ్న కలిసి వచ్చిందిగా. సో శారీ కట్టుకోవడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. లేకపోతే నెక్స్ట్ వివిధ రకాలైన ఆడంబరాలు ఉంటాయి, ఎవ్రీథింగ్ టు బి రిమూవ్డ్. వాళ్ళ యొక్క గోల్డ్ చైన్స్ ఇవన్నీ కూడా. మరి మంగళసూత్రం మ్యారీడ్ అంటే వేసుకోండి, చక్కగా నల్ల పూసల దండ వేసుకోండి, దెర్ ఈజ్ నథింగ్ రాంగ్. బికాజ్ దిస్ థింగ్ అవసరమైతే ఒక బొట్టు కూడా పెట్టుకోండి, నుదుటిన పాపిండి ఒక బొట్టు పెట్టుకోండి, దెర్ ఈజ్ నథింగ్ రాంగ్. సింపుల్గా ఉండేటువంటి బొట్టు, బిందీలు ఉండకూడదు, మళ్ళీ ఆ డిజైన్లు ఉండకూడదండి అవన్నీ కూడా. ఈ రింగులు కూడా చూసుకుంటే కనుక సింపుల్గా ఉండేటువంటి టాప్స్ కానీ లేకపోతే ఆ రింగ్ కానీ పెట్టుకుంటే సరిపోతుంది. అంటే నథింగ్, ఆ జుమ్కాలు వేలాడేటువంటి ఇవన్నీ కూడా ఉండకూడదు. నీట్గా మీరు జడ వేసుకోగలిగితే జడ వేసుకోవాలి. చేతికి ఉన్నటువంటి గాజులన్నీ తీసేయాలి. సింపుల్గా ఒకటో రెండో బ్యాంగిల్స్ సాంప్రదాయాన్ని చూపించే విధంగా అది వేసుకోవాలి. అంటే మీ మతాన్ని బట్టి కూడా మీ డ్రెస్సింగ్ ఉంటుంది, మతాన్ని బట్టి. సో ఆ విధంగా ఈ సింపుల్ డ్రెస్సింగ్ ఉండాలి. కాళ్ళకు వేసుకునేటువంటి చెప్పులు కూడా ఫ్యాషన్ చెప్పులు ఉండకూడదు. జీన్స్ ప్యాంట్స్ అవాయిడ్ చేయాలి, టీ షర్ట్లు అవాయిడ్ చేయాలి. ఆడైనా మగైనా సరే జీన్స్ ప్యాంట్, నో జీన్స్ ప్యాంట్, నో టీ షర్ట్, ఇవండి. సో ఈ విధంగా ఆ డ్రెస్సింగ్కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఆ విధంగా ఉందండి. అయితే నెక్స్ట్ మేకప్ పెట్టుకోవాలా, లిప్స్టిక్ వేసుకోవాలా? బెటర్ టు అవాయిడ్ లిప్స్టిక్. అంటే
మీరు లిప్ బామ్స్ అయినా రాసుకుంటే ఓకే, అది వేరండి. కానీ ఇంటర్వ్యూకి వెళ్ళే కంటే ముందు, ఈ గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళే కంటే ముందు ఈ మేకప్ అనేటువంటి దాన్ని అవాయిడ్ చేయాలి. అలాగని చెప్పి జిడ్డు మొఖాలతో వెళ్ళమని కాదు. ఇట్ షుడ్ బి ప్లెజెంట్ అండ్ నీట్లీ జస్ట్ టచ్అప్ చేసుకుని వెళ్తే సరిపోతుంది. అంటే ఇంత అవసరమా సార్ అంటే చాలా అవసరం. బికాజ్ ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. మీకు ఆ 15-20 నిమిషాలు అరగంటలోని యూ హ్యావ్ ఓన్లీ దట్ టైమ్ ఓన్లీ. యూ హ్యావ్ టు మార్కెట్ యువర్ సెల్ఫ్. యూ హ్యావ్ టు మార్కెట్. మనం ఏం ప్రోడక్ట్ అమ్మడానికి వెళ్ళలేదు కదా. ఆ మార్కెట్ అంటే మన యొక్క స్టైల్, మన యొక్క హుందాతనం అనేటువంటిది మన యొక్క డ్రెస్సింగ్ని బట్టి మన యొక్క పర్సనాలిటీ బయటపడుతుంది. వీఆర్ దిస్ అనేటువంటి విషయం. సో ఎవ్రీ పర్సనాలిటీ విల్ రివీల్ సర్టెన్ ఎవ్రీ డ్రెస్సింగ్ విల్ రివీల్ సర్టెన్ పర్సనాలిటీ. ఆ డ్రెస్సింగ్ని బట్టి పర్సనాలిటీ రివీల్ అవుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్. డ్రెస్సింగ్ స్టైల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఇంటర్వ్యూ. శ్రీనివాస్ గారు, ఇంటర్వ్యూకి సంబంధించి స్కిల్స్ విషయంలో కానివ్వండి, డ్రెస్సింగ్, హాబీస్, ప్రతి ఒక్కదాని గురించి కూడా చాలా క్లియర్ కట్గా మాకు వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్కారం. సో వ్యూవర్స్ చూశారు కదా, ఇది ఇవాల్టి జేహో సక్సెస్ మంత్ర. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు హెచ్ఎం టీవీ. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.